August 1942 by Mahatma and the Indian National Congress at Mumbai. It was a call for the British to quit India and for Indians to do what I 1942 ఈ క్విట్ ఇవ్వగానే మరుసటి రోజు ఆగస్టు 9న చాలా మంది నాయకుల్ని సుమారుగా 60,000 మందిని అరెస్ట్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్, జైల్లో పెట్టేశారు. మరి పెద్ద నాయకులందరినీ జైల్లో పెట్టేసినా సరే స్వాతంత్ర పోరాటం ఆగలేదు. ముడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ మన భారతీయుల్లోని మంచి ఐక్యతని తీసుకువచ్చింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదే. స్వతంత్ర పోరాటం అయిపోయింది, ఆ స్వతంత్రం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఐకమత్యంతో ఉండాలి, వేరు వేరే పేరుతో విడిపోకూడదు, ఐకమత్యంగా ఉండాలి. క్విట్ ఇండియా, ఇండియాని పోని దేనరాదు, ఇండియాని పోమని ఇప్పుడు ఉన్న అవినీతి, దొంగతనాలు, అరాచకాలు, చెడ్డ మనస్సు, ఇవన్నింటినీ కూడా బయటికి పొమ్మని మనం క్విట్ ఇండియా చేయాలి. వాటిని బ్రిటిషర్లు లేదు జరగలిపోయారు. ఇప్పుడు మనం బయటికి పోవాల్సింది అపరిశుభ్రత. ఎక్కడ పడితే అక్కడే చెత్తేసేస్తాం, ఏది నీట్గా ఉంచాం. ప్రభుత్వం వారు ఏదైనా డస్ట్బిన్ పెట్టారనుకోండి, అది దొంగతనం చేసేస్తారు. సో మన స్వతంత్రం వచ్చిన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా, అందుకోసం అటువంటి అలవాట్లన్నీ మనం క్విట్ చేయాలి. నేర్చుకోవాల్సిన విషయం. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడానికి సహకరించిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం చెప్పిన క్లాప్స్ కొట్టి మనం నేషనల్ యాంథమ్కి వెళ్దాం.